హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇదైతే నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అండి. నిన్నైతే మేము నైట్ అంతా ఏం చేసాము, అలానే ఎలా కంప్లీట్ అయ్యిందో చూద్దాము. ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ ఎగ్, అలానే ఫుల్ ప్యాకెట్ నూడిల్స్, జింజర్ గార్లిక్, బీన్స్, క్యారెట్, అలానే కోసు, క్యాప్సికమ్, కొంచెం అంత కొత్తిమీర కూడా తీసుకున్నానండి. ఇక్కడ మీకు వెజిటేబుల్స్ ఎన్ని కావాలనేది నూడిల్స్ బట్టి ఉంటుంది. ఇక్కడైతే ఒక పాత్ర పెట్టి అందులోకి వాటర్ అయితే పోసుకోవాలి. ఇదైతే బాయిల్ అవ్వాలండి. సో ఇక్కడైతే బాయిల్ చేయడానికి నేనైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేది మనకైతే ముద్దగా అవ్వవు, అలానే ఒకటికొకటి అంటుకోవండి. ఇదైతే మైదా నూడిల్స్ నేనైతే లోకల్ స్టోర్లోనే తెచ్చానండి. సో ఇక్కడైతే నేను ఫుల్ ప్యాకెట్ అయితే వేస్తున్నాను. ఇక్కడంతా వేసిన తర్వాత నీట్గా ఉడకనివ్వాలండి. ఫస్ట్ అయితే బాగా ఉడికినిచ్చినామంటే కరెక్ట్గా మనం పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి, అలానే ముద్దగా చేయకూడదు. ఇప్పుడైతే నేను ఒక హోల్స్ ఉన్న పాత్రలోకి అయితే తీసుకున్నాను. ఇక్కడ మనము కొంచెం వాటర్ని అయితే వదలాలండి. ఇలా వదలడం వల్ల వాటర్లు చిలకరించడం వల్ల మనకైతే నూడిల్స్ ముద్దగా అవ్వవు, అలానే ఒకటినొకటి అంటుకోవండి. చూసారా కరెక్ట్గా బాగా బాయిల్ అయిందండి. ఇప్పుడైతే మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఎగ్స్ని అయితే అందులోకి వేసుకోవాలండి. ఇక్కడ ఎగ్గులు కూడా అంతే, మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు మన ఫ్లేవర్ని బట్టి. ఈ ఎగ్స్లోకి కొంచెం అంత పెప్పర్, అలానే సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలి. ఇది జస్ట్ ఫ్రై చేస్తే చాలండి, ఇక్కడేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అంతా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి అయితే డిష్ అవుట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే పెన్లోని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ముందుగా చూపించిన వెజిటేబుల్స్ అన్నీ స్మూత్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చిన్నగా కట్ చేసుకోండి, లేదంటే మీకు ఎలా షేప్లో కావాలో అలా కట్ చేసుకోవచ్చు. ఇలానే కొంచెం అంత కోసు, అలానే పచ్చిమిర్చి వేసి వేయించాలండి. వేయించిన తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ కొంచెము మీడియం ఫ్లేమ్లో వేయించండి. ఎలానో మనం నూడిల్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడైతే నేను మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. బీన్స్, కొత్తిమీర, అలానే క్యాప్సికమ్ కూడా. ఇక్కడ వెజిటేబుల్స్ అనేది మీ చాయిస్ అండి. అలానే ఇక్కడ బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడంతా యాడ్ చేసిన తర్వాత జింజర్ గార్లిక్ అంతే చాప్ చేసుకొని నీట్గా అయితే వేసుకోవాలి. అందులోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ సాల్ట్ మనం నూడిల్స్లో కూడా వేసాం కాబట్టి కర్రీకి తగిన సాల్ట్ వేసుకోండి. ఎలానో మనమైతే సాసులు కలిపినప్పుడు వేస్తాం కాబట్టి కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నాకు కర్రీకి ఎంత కావాలో అంత మాత్రం అయితే యాడ్ చేసుకొని అంత మిక్స్ చేస్తున్నాను. ఇలా అంతా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవ్వాలి, అప్పుడైతేనే మనకు తినడానికి బాగుంటుంది. సో ఇక్కడైతే నేను అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా పెట్టిన నూడిల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే ఫుల్ ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి నాకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో కొంచెంగా చేసుకునే వాళ్ళు, అలానే స్టార్టింగ్ నేర్చుకున్న వాళ్ళు కొంచెంతో స్టార్ట్ చేసామంటే మనకైతే నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదైతే ఫుల్ ప్యాకెట్ అండి. సో అంతా వేసిన తర్వాత నేను ఇందులోకి మొత్తం అంతా కలిపెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ 1 బై 1 ఒక స్పూన్తో కలిపెట్టడానికి అవ్వలేదని చెప్పేసి 2 స్పూన్లు తీసుకొని మనకైతే సైడ్ నుంచి మిక్స్ చేసామంటే వెజిటేబుల్స్ అనేది కరెక్ట్గా అయితే మిక్స్ అవుతాయి నూడిల్స్లోకి. సో అంతా అయిన తర్వాత నేను ఇందులోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అంటే మిరియాల పొడి, అలానే సాల్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. సో ఒక 2 స్పూన్లు పెట్టుకొని నేనైతే అంతా కలుపుతున్నాను. ఇక్కడ మిరియాల పొడి అంతే, మిరియాల పొడి అనేది మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ గ్రీన్ మిర్చి వేసాం కాబట్టి ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన ఎగ్ను కూడా వేసుకోవాలి. ఎగ్ను వేసుకొని అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నూడిల్స్కి సరిపడా టమాటా సాస్ వేసుకోవాలి. ఇక్కడ టమాటా కెచప్ కూడా అంతే అండి. సో మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. కొందరైతే ఎక్కువ తింటారు, కొందరికి సైడ్లో వేసుకొని తినడం అలవాటు. సో మీ ఫ్లేవర్ని బట్టి మీకు ఎలా కావాలో అలా అయితే యాడ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం అంత సోయా సాస్ కూడా ఇందులోకి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడే నూడిల్స్లో, ఎందుకంటే అంతా నీట్గా ఒకేసారి మిక్స్ చేసామంటే మనకైతే కరెక్ట్గా ఉంటుంది సాల్టు, అలానే కారం అనేది. ఇక్కడ నేను ఒక పాత్ర తీసుకొని అందులోకి కొంచెం అంత వాటర్ వేసి గరం మసాలా వేసానండి. ఆ గరం మసాలా అంతా నీట్గా నూడిల్స్కి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మసాలా నూడిల్స్ అంతా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ఇలా గరం మసాలా యాడ్ చేసుకొని చూడండి,
మనకు స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుంది టేస్ట్ కూడా. ఇక్కడ నేనైతే వెనిగరు అలానే గ్రీన్ సాస్ కూడా యాడ్ చేశానండి. సో అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఫైనల్గా న్యూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ మనకు టమాటా కెచప్తో అలానే పైన ఆనియన్ స్ప్రింకిల్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఈవినింగ్ అయితే అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు అనపకాయలు అయితే దొరికాయండి. సీజన్ అవుట్. అలానే ఇక్కడ బెంగళూరులో అప్పుడప్పుడు 1 కేజీ 150 గ్రామ్స్ వచ్చి 100 రూపీస్ అయితే చెప్పారండి. చాలా మంది తీసుకెళ్లారు. సో మేము కూడా తెచ్చుకున్నాము. పూరి కాంబినేషన్లో చాలా బాగుంటుందని. ఇదైతే నేను చాలాసార్లు చేసి వీడియో పెట్టానండి, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో న్యూడిల్స్ అంతా చేసాం కదా, చేసిన తర్వాత స్టవ్ ఎలా ఉందనేది చూద్దాము. చేసినప్పుడు అయితే బాగానే ఉంటుంది, అలానే తిన్నప్పుడు బాగానే ఉంటుంది. ఇవంతా క్లీన్ చేయాలంటే మాత్రం చాలా కష్టము. సో నైట్ అయితే మేమంతా నీట్గా వాష్ చేసేసి అయితే పడుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే అంతా మనకైతే డే స్టార్ట్ అవుతుంది. అలానే స్కూల్ అంతా ఉంటాయి కాబట్టి నేనైతే అదే రోజు నైట్ అంతా నీట్గా స్టవ్ అలానే షింక్ అంతా నీట్గా వాష్ చేస్తున్నానండి. సో ఇప్పుడైతే నేను ఒక టవల్ తీసుకొని నీట్గా అయితే ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తున్నాను. కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు డెటాల్ కావాలంటే యాడ్ చేసుకొని అయితే క్లీన్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే నేను అంత నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకైతే నెక్స్ట్ డే అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే అదైతే మా పాప అయితే కొండకైతే ఐస్ క్రీమ్ దానికి అంత నీట్గా పెయింటింగ్ చేసి పెట్టిందండి. అందులో ధనియాలు వేసి అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను స్టవ్ని నీట్గా సోప్ వేసి అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే మనకైతే టెన్షన్ ఉండదు. అలానే నెక్స్ట్ డే అనేది హ్యాపీగా మార్నింగే వర్క్ చేసుకోవచ్చు. అలానే మనకు లేట్గా లేచినా కూడా మనకు అన్ని పనులు తొందరగా అవుతాయి. సో అందుకనేసి నేను అంతా నీట్గా ముందు రోజే అంతా క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఏమన్నా మనం వంట చేసుకున్నప్పుడు టైల్స్కి అలానే స్టవ్ కూడా చాలా డస్ట్గా ఉంటుంది కాబట్టి అట్ ఏ టైం 2 క్లీన్ చేసుకున్నామంటే మనకైతే ఎప్పుడన్నా ఈజీగా ఉంటుంది. అలానే అప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. సో ఇప్పుడైతే నాకైతే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేయడం అయిపోయింది. అలానే ఉన్న పాత్రలంతా నీట్గా అయితే వాష్ చేస్తున్నామండి. ఒక్క టైం తింటేనే ఇన్ని పాత్రలు వచ్చాయి. సో నేనైతే సింక్లో ఉన్నవైతే నీట్గా అయితే వాష్ చేసి అయితే పెట్టాను. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడం అలానే నెక్స్ట్ డే కావాల్సిన వర్క్ అంతా అదే రోజు నైట్ చేసుకున్నామంటే మార్నింగ్ ఫ్రీగా ఉంటుంది. సో ఫైనల్గా నా ఒక వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. ఇక్కడైతే తిన్న పాత్రలంతా కడిగేసాము. సో ఇక్కడైతే అలానే షింక్ కూడా అప్పటిదప్పుడు కడిగేసినాం అనుకోండి, షింక్ అనేది నీట్గా ఉంటుంది, ఎలాంటి బ్లాక్లు అవ్వవు. చూసారా ఫైనల్గా మా కిచెన్ అయితే ఇలా అయితే క్లీన్ అయ్యింది. ఫైనల్గా కిచెన్ అయితే ఇలా ఉందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.